శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మానవ జీవితంలో మానసిక ప్రశాంతత అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మానసిక ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది మానవుడికి అని అన్నప్పుడు, జాతకములో చంద్రుడు అనుకూలంగా లేనప్పుడు మానసిక ప్రశాంతత లోపిస్తుంది ఒక కారణం. అలాగే మనసుకు కారకుడు చంద్రుడు కాబట్టి మానసికమైనటువంటి ఆందోళన, అలజడి, మతి స్థిమితము వాటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రభావం చూపుతుంది. కానీ మన మహర్షులు, భారతీయ మహర్షులు చెప్పినటువంటి విధంగా ఒక బలమైనటువంటి విశ్వాసం ఏంటంటే మనస్సు ఎప్పుడైతే ప్రశాంతత ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడో మానవుడు అనేక సాధనల ద్వారా, అప్పుడు ఆ మానసిక ప్రశాంతత ద్వారా శరీర అవయవాల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడకుండా ఆరోగ్యంగా ఉంటాడు. ఒకవేళ మానసిక ప్రశాంతతని లోపించినప్పుడు ఏ వ్యక్తి అయినా కూడా ఆ మానసిక ప్రశాంతత లేని కారణంగా శరీరంలో ఉన్నటువంటి అవయవాల పైన ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనసును ప్రశాంత స్థితిలో ఉంచుకోవడానికి అనేక రకాలైన సాధనాలు ఉన్నాయి. ఆ సాధనాలు ఉపయోగించుకొని మనం ప్రశాంత చిత్తముతోటి బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆధునిక కాలంలో బ్రతకడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు, డబ్బు సంపాదించడానికి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు పెంచుకుంటున్నారు. ఒక ఉద్యోగం చేస్తున్న వారు ఇంకొక బిజినెస్ పెట్టుకోవడం, ఆ బిజినెస్ పెట్టుకున్న తర్వాత ఆ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకొక బిజినెస్ పెట్టుకోవడం, ఇలా పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ మానసిక ప్రశాంతత లోపిస్తే ఇలాంటి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. నువ్వు ప్రశాంతంగా వండుకుంటూ ఎన్ని వ్యాపారాలు పెట్టుకోండి, నీలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది, అనారోగ్యానికి గురవుతున్నారు అని మీకు తెలిస్తే అవన్నీ మానేయడం మంచిది. ఎందుకంటే ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇలాంటి ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెప్తుంది అంటే, ఉదాహరణకి మానసికమైనటువంటి ఆందోళన పెరిగిపోయి, మానసికమైనటువంటి ఒత్తిడి పెరిగిపోయి, అనేక రకాల యొక్క మానవుని వెంటాడుతున్నటువంటి అనేక సమస్యల చేత అలజడి, ఆందోళన పెరిగిపోయి ఏమవుతుందంటే శరీరంలో హైడ్రోక్లోరిడ్ అనేటటువంటి ఆమ్లము ఒక తీవ్రంగా పెరిగిపోతుంది. ఈ యొక్క హైడ్రోక్లోరిడ్ అనేటువంటి యొక్క ఆమ్లం ఎప్పుడైతే తీవ్రంగా పెరిగిపోతుందో ఎక్కువ స్థాయిలో, అది తరచుగా ఏమవుతుందంటే చిన్న ప్రేగులోకి ప్రవేశిస్తుంది. చిన్న ప్రేగులోకి ప్రవేశించినటువంటి యొక్క హైడ్రోక్లోరైడ్ అనేటువంటి యొక్క ఆమ్లము అది మెల్లగా అంతర్భాగంలోకి ఆ యొక్క అంతర్భాగ పొరలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే క్రమంగా అల్సర్ వ్యాధిగా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అల్సర్గా ప్రభావం పరిణమిస్తుంది అది. కాబట్టి అలా క్యాన్సర్ పుండుగా ఏర్పడి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుంది అనమాట. కాబట్టి దీనికి కారణం ఏంటి అంటే మానసికమైనటువంటి ఒత్తిడి, మానసిక ప్రశాంతత లేకపోవడమే కారణంగా, ఆందోళన గురి కావడం కారణంగా ఈ హైడ్రోక్లోరిడ్ అనేటువంటి ఆమ్లము చిన్న ప్రేగులోకి ప్రవేశించిన తర్వాత అదొక పుండిగా మారి క్యాన్సర్ రూపంలో మనకి బయటపడుతుంది. కాబట్టి ఒక మానసిక ప్రశాంతత ద్వారానే ఇలాంటివన్నీ కూడా జబ్బులకు కారణం అవుతారు. కాబట్టి మనం ఈ డబ్బులు సంపాదించడానికి మనము విశేషమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడులకు గురి కావడం దానికంటే ఆ తర్వాత డబ్బు సంపాదించిన కూడా మళ్ళీ అనారోగ్య సమస్యలు వస్తే ఆ డబ్బును తీసుకుపోయి మళ్ళీ దానికి ట్రీట్మెంట్ గురించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దాన్ని మనం ముందుగా జాగ్రత్త పడి మన శరీరాన్ని, మన అవయవాలను, మన యొక్క మనస్సును ప్రశాంతత చిత్తంతో ఉంచుకున్నట్లయితే అది ఆదిలోనే అంతమవుతుంది, అంతవరకు కూడా రాదు. కాబట్టి కష్టపడుతున్నాము అని భ్రమలో ఉండి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే దానికంటే ముందుగా జాగ్రత్తగా ఉండి మనం ఉన్న దాంట్లో జీవించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఇలాంటి జబ్బులు రావు. ఇలాగా మనకు మానసిక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఒక ఆహ్లాదకరమైనటువంటి మానసిక ప్రశాంతత దొరికేటటువంటి స్నేహితులను, బంధువులను, మిత్రుల్ని, అలాంటి సమూహాన్ని వెతుక్కొని మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ యొక్క సాంగత్యం చేయాలి. అలా చేసినట్లయితే మనకు మానసిక ప్రశాంతత వైపున మనం ఎప్పుడు కూడా ఉంటాం. శుభం భూయాత్.